2011లో భారత సుప్రీం కోర్టు ఈ ఆలయ ఖజానాను పరిశీలించమని ఆదేశించింది. అప్పుడు తెరచిన మొదటి వాల్టుల్లో బయటపడ్డ దృశ్యాలు ప్రపంచాన్ని షాక్ కు గురిచేశాయి. ఒక 1000 కిలోల బరువైన స్వర్ణ విష్ణు విగ్రహం, వజ్రాలతో మెరుస్తూ అసలైన స్వర్ణ కళాఖండం, ఇంకా 18 అడుగుల పొడవైన బంగారు గొలుసు, అనేక కిరీటాలు, పాత ఆభరణాలు, వేలాది సంవత్సరాల పాత బంగారు నాణేలు కనుగొనబడ్డాయి. ఈ ఖజానా వివరాలు కాగితం మీద కాకుండా బంగారు పలకలపై చెక్కబడ్డాయి. అవును, బంగారంపై రాసిన లెక్కలు. ఇది భారత సంస్కృతిలోని కళాత్మకత, భక్తి మరియు సంపద స్థాయిని చూపుతుంది. ఈ ఆలయంలో మొత్తం 7 భూగర్భ వాల్టులు ఉన్నట్లు చెబుతారు. ఇప్పటివరకు వాటిలో 6 మాత్రమే తెరవబడ్డాయి. ఏ, సి, డి, ఇ, ఎఫ్ మరియు ఒక ఉపవాల్ట్. ప్రతి వాల్ట్ తెరవగానే దాని నిర్మాణం మరింత ఆధునికంగా కనిపించింది. బంగారు రికార్డుల నుండి కాగిత పత్రాల వరకు కాలగమనంలో మార్పులు స్పష్టంగా కనిపించాయి. ఇప్పుడు వస్తుంది అత్యంత మర్మమైన భాగం. వాల్ట్ బి. ఈ వాల్ట్ ఎప్పటికీ తెరవబడలేదు. అత్యాధునిక పరికరాలు కూడా దీన్ని విప్పలేకపోయాయి.